ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 28 ఏప్రిల్ 2025, 28 4వ నెల 2025వ సంవత్సరం. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ అండ్ శ్రీనివాసం బస్టాండ్ ఆపోజిట్ అండ్ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఇస్తారు. ఈ 3 ప్లేసెస్లో అయితే మన టోకన్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి టోకన్స్ అయితే ఇస్తారు. క్యూ లైన్లో జనాలు మాత్రం 7 నుంచే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ వీలైనంత వరకు 7 కంతా రీచ్ అయ్యి క్యూలో వెయిట్ చేస్తాయి. టోకన్స్ అనేవి 9కి కౌంటర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అన్నమాట. ఒకరోజు 8:30కి ఓపెన్ చేస్తారు, ఇంకో రోజు 9కి అయినా ఓపెన్ చేస్తారు. 9 అనేది కామన్ ఎవ్రీడే ప్రజెంట్. ఇది ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అలాగే ఈ టోకన్స్ విషయం ఏంటంటే ప్రతిరోజు టోకన్స్ ముందు రోజే ఇస్తారనమాట. రేపటి దర్శనానికి ఈరోజే టోకన్స్ అయితే ఇస్తారు. ప్రజెంట్ టోకన్స్ అయితే tirumala.org అనే వెబ్సైట్లో 14,000 అయితే ఉంది. కానీ ఆల్రెడీ టోకన్స్ అనేవి ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడైతే 9,500 సంథింగ్ అయితే ఉన్నాయి టోకన్స్. 3 ప్లేసెస్లో టోకన్స్ అనేవి ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా డివోటీస్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ 30 days తర్వాత అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ 3 ప్లేసెస్లో టోకన్స్ తీసుకొని బై బస్ అన్నా వెళ్ళచ్చు, లేదంటే బై వాక్ అయినా వెళ్ళచ్చు. అలిపిరి స్టెప్స్ నుంచి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాలి అనుకుంటే శ్రీవారి స్టెప్స్లోనే టోకన్స్ అయితే వేస్తారు. ఏ రోజు టోకన్స్ ఆ రోజే వేస్తారు. బట్ అదేంటంటే మార్నింగ్ 6 kmకే టోకన్స్ అయితే ఇస్తారు శ్రీవారి మెట్టు. ఆ తర్వాత అక్కడ టోకన్ వేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. శ్రీవారి మెట్టు రోడ్లోనే ఉంటుంది. ఆ టోకన్స్ సపరేట్. అలిపిరి స్టెప్స్ ద్వారా వెళ్ళే టోకన్స్ అయితే నార్మలే అనమాట. అక్కడైతే టోకన్స్ అయితే ఉండదు. కానీ ఎస్ఎస్డి టోకన్స్ వేసుకొని కావాలంటే బై వాక్ అయినా వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టోకన్స్ అనేవి రేపు దర్శనం అనగా ముందు రోజే టోకన్స్ అయితే ఇస్తారు. 3 ప్లేసెస్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ప్రజెంట్ ఎవ్రీడే అలాగే ఇస్తున్నారు. క్రౌడ్ హెవీగానే ఉంటుంది. ఏ ప్లేస్ అయినా అలాగే ఉంటుంది, చెప్పలేం, డిపెండ్స్ అని అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చి గోవిందరాజస్వామి టెంపుల్ ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా, ఆ రూట్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇది విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది ఈ విష్ణు నివాసం. అండ్ ఇక్కడ చూడండి క్యూ లైన్స్ ఎన్ని ఉన్నాయో. ఇలాగే ఎవ్రీడే అయితే క్యూ లైన్స్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ నమూనా ఆలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది అలిపిరి జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. సేమ్ మనకి తిరుమలలో దేవుడు ఎలా ఉంటాడో అలాగా ఇక్కడైతే ఉంటుంది. దీని పక్కనే భక్తి ఛానల్ SVBC ఛానల్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ షూటింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. టీవీకి సంబంధించిన అన్నీ అనమాట, భక్తి సమాచారం ఇవన్నీ. అలాగే ఇంకోటి చూడవలసిన ప్లేస్ ఏంటంటే కపిలతీర్థం. చాలా టూరిస్ట్ ప్లేసెస్ తిరుచానూరు, గోవిందరాజస్వామి టెంపుల్, ముక్కలమాత టెంపుల్, తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్ కూడా బాగా ఫేమస్ తిరుపతిలో. మేలో అయితే జాతర అయితే ఉంటుంది. దీనికి దర్శించుకోవడం ప్లేస్. అలాగే శ్రీనివాస మంగాపురం, ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సర్కిల్ ఏంటో నాకైతే తెలియదు. అవకాశం కారణిస్తాయి. చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. రీసెంట్గా మీరు ఏప్రిల్లో ఎవరైనా దర్శనం సండే ఎంత ఉండింది అప్పుడు, ఎలా ఉందో 2 weeks అయింది కదా క్రౌడ్. ఆ తర్వాత ఎంతసేపు దర్శనం టైమింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఒకలామాత టెంపుల్. ఈ ఒకలామాత టెంపుల్ చంద్రగిరి బెంగళూరు వెళ్ళే రోడ్లో అయితే కనిపిస్తుంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 kilometers అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణుడు ఉంటాడు, హరే కృష్ణ అనమాట. అలిపిరి స్టెప్స్ లోపల అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోండి. అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.